కుమారి, ఏ అంత ఇసారంగా కూర్చున్నావే? ఏమైంది? విసారమంటూ ఏమీ లేదండి. రేపేమో సంతకెళ్ళాలి, ఎల్లుండేమో ఫంక్షన్కి వెళ్ళాలి. షాపింగ్కి ఎప్పుడు వెళ్ళాలా అని ఆలోచిస్తున్నానండి. షాపింగ్ కా? షాపింగ్కి వెళ్ళి ఏం కొంటామండి షాపింగ్కి వెళ్ళి? నాకున్న చీరలన్నీ అన్ని ఫంక్షన్లకి కట్టేసానండి మొత్తం. ఇప్పుడు షాపింగ్కి వెళ్ళి కొత్త మోడల్ ఏమన్నా వచ్చిందేమో అని ఆ చీర కొనుక్కుందామని వెళ్తాను అంటున్నానండి. ఓహో, అదా నీ సమస్య చిటికలో తెచ్చేస్తాను చూడు. అన్ని పక్షులకి అన్ని చీరలు కట్టుకెళ్ళిపోయావు కాబట్టి ఈ ఫంక్షన్ నైట్ వేసుకుని వెళ్ళు. చిచ్చి, ఇదేం సలహా అండి? నైట్ వేసుకెళ్తే అందరూ నా ఇంకా చూస్తారుగా. ఏదో మంచి సలహా ఇస్తారంటే ఇదేం సలహా అండి బాబు? మీరు ఫంక్షన్కి వెళ్ళి దేనికోసం? అందరం మీ ఎంక చూడాలనే కదా. కొత్త కొత్త చీరలన్నీ, కొత్త కొత్త మోడళ్ళన్నీ షాపింగ్ చేసి వేసుకొచ్చి దేనికోసం? వాళ్ళందరూ మీ ఎంక చూడాలనే. చీరలు కాదు, నగలు కాదు, నైట్ వేసుకెళ్ళు అందరూ మీ ఎంక చూస్తారు. వేరే వాళ్ళ ఎంక కూడా ఎవ్వరు చూడరు. మా దగ్గరేమో జిడ్డు మొహాలు వేసుకుని నైట్లు వేసుకుని పొద్దున్న సాయంత్రం దాకా ఉంటారా? ఎక్కడికి ఫంక్షన్కి వెళ్తే ముక్కు మొహం తెలియని వాళ్ళందరి దగ్గరికి ఏమో నీట్గా ఫేరం వాళ్ళు వేసుకుని వెళ్ళి చూపిస్తారా? కుదరదు. మా అందంగా ఉంటే మా దగ్గరే ఉండాలి. జిడ్డు మొహాలు వేసుకుని ఉంటే బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు జిడ్డు మొహాలు వేసుకుని ఉండాలి. ఈ రూల్స్ మార్చాలి. మా మోచేత మొత్తం మార్చుకు రావాలి ఈ రూల్స్ మొత్తం. మీరు వెళ్తే ఫంక్షన్ నైట్లు వేసుకుని వెళ్ళండి. ఇంటికాడ కట్టుకుంటే పొట్టి చేతులు ఇంటికాడే కట్టుకోండి. ఈ గాడి నుంచి గుర్తుపెట్టుకోండి.